MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్తే. ఈ మధ్య కాలంలో నా దగ్గరగా వస్తున్న చాలామంది మహిళలు ఎక్కువ మంది మాట్లాడేది ఏంటి అని అంటే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్. అంటే కలయిక పట్ల ఆసక్తి లేకపోవడం, లేదు భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళకి ఎటువంటి స్పందన రాకపోవడం లేదా లేకపోవడం, ఎటువంటి అనుభూతి పొందకపోవడం, లేదు ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటివి చాలా చాలా ఎక్కువ మందికి ఇప్పుడు ఇది ఫేస్ చేస్తున్నారు. ఇది ముందు నుంచి ఉండొచ్చు కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, లేదు హిస్టెక్టమీ లాంటి సర్జరీస్ జరిగిన తర్వాత, లేదు మెనోపాజ్ తర్వాత, ఇలాంటివి కొన్ని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత, లేకపోతే ఏమైనా సర్జరీస్ అయినప్పుడు, తర్వాత హిస్టెక్టమీ అయిన తర్వాత, మెనోపాజ్ సిమ్టమ్స్ అంటే మెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు, లేదు అంటే ఎక్కువ మెడికేషన్లో ఉన్నప్పుడు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అప్పుడు, ఇలాంటివి థైరాయిడ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు. ఇలాంటివి కాకుండా అసలు ముందు నుంచి కూడా వాళ్ళకి ఈ అనుభూతి అంటే ఏంటో తెలియకపోవడం, లేదా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎటువంటి అనుభూతి రాకపోవడం, దీన్ని మెడికల్లో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇది ముందు నుంచి ఉన్నప్పుడు కొంతమందికి అసలు తెలియదు. ఇది పెళ్ళి అయిన తర్వాత చాలామందికి ఈ విషయం అర్థమవుతుంది. సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఇవి మ్యారేజ్ లైఫ్లో చాలా వరకు ఇవి డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది. దీన్ని ఏం చేయాలో తెలియదు, మాట్లాడరు ఎవరితో. ఇది ఒక సమస్య అనేది గుర్తించరు. ఇది యాక్చువల్లీ పెద్ద సమస్య. దీనికి ముఖ్యంగా బాగా డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి ఉన్నప్పుడు, ఎక్కువ స్ట్రెస్గా ఉన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు ఎక్కువ పని చేస్తున్నారు. ఇంటి బాధ్యతలే కాదు, అటు బయట బాధ్యతలు, ఆఫీస్ బాధ్యతలు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఉన్నప్పుడు కూడా, ఇలా ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి. ఇది యాక్చువల్లీ బాడీలో హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కొంతమంది మాకు అసలు అటువంటి అనుభూతే మాకు రాదు అని చెప్తూ ఉంటారు. దీనికి చాలా రిలాక్సేషన్ థెరపీస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి వైద్యం లేదు అని మాత్రం అనుకోకండి. యోగాలో చాలా క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్, క్యూఆర్టీ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ మీరు చేయాలి. అంతేకాకుండా థెరపీస్ ఉంటాయి. ఈ థెరపీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కొన్ని అరోమా ఆయిల్ థెరపీస్ ఉంటాయి, అలాగే కొన్ని హెర్బల్ కషాయాలతో చేసే థెరపీస్ ఉంటాయి. అంటే బాడీ రిలాక్స్ అవ్వడానికి, మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి, అలాగే మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి కొన్ని టచ్ థెరపీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ థెరపీస్ తీసుకున్నప్పుడు మీరు, అలాగే దీంతో పాటుగా యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు, ముద్రలు చేసినప్పుడు మీకు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటికి రావచ్చు. ఈ భావప్రాప్తి అనేది నాకు రావడం లేదు, అదేమీ పుట్టుకతోనే అట్లా ఎవరికి ఉండదు. ఇవి మధ్యలో మన పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే బాడీలో జరిగే ఆ చేంజెస్, హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాకపోవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చాలా వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఏమైనా ఇబ్బందికరమైన విషయాలు వాళ్ళు ఫేస్ చేస్తే, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఎక్కడో అంటే సబ్కాన్షియస్ మైండ్లో అవి ఉండిపోయి, కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇలాంటివి ఉండిపోయి మనకు తెలియకుండానే ఇది మనకు ఉంది, మన లోపల ఉంది అని కూడా చాలామందికి తెలియదు. కానీ ఎప్పుడైతే భార్యాభర్తలు కలవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళకి ఎటువంటి అనుభూతి లేకపోవడం, దీని మీద మళ్ళీ చాలా బాధపడడం జరుగుతుంది. ఇది స్లోగా మంచి థెరపీస్ యోగాలోనే ఉన్నాయి. రిలాక్సేషన్ థెరపీస్ అండ్ మెడిటేషన్, ఇవన్నీ కూడా మీరు చేస్తే తప్పకుండా ఈ సమస్య నుంచి దూరంగా రావచ్చు. దీనికి మీరు పెద్ద థెరపీస్ తీసుకోవాలి, లేకపోతే మెడిసిన్స్ వేసుకోవాలి, ఇలాంటివి ఏం అవసరం లేదు. కానీ కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఉన్నప్పుడు మనం మాట్లాడాలి. నాకు ఇలా ఉంది
అనేది మీరు మాట్లాడితే ఖచ్చితంగా మీరు గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ దీనికి ఏం చేయాలి అనేది ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారు. అలాగే ఒక యోగా థెరపిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మీకు దీనికి ఏం చేయాలి అనేది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు హాయిగా రిలాక్స్ అవుతూ ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. పైల్స్ చాలా మందికి ఉండే సమస్య. ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మొదటేమో ఇది చిన్నదే కదా అని దాన్ని పెద్ద పట్టించుకోము. మలబద్ధకాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది ఖచ్చితంగా పైల్స్లోకి మారుతుంది. కాబట్టి ఈ పైల్స్ ఉన్నవాళ్ళు తగ్గడానికి ఏం చేయాలి అని అంటే, ఆ పైల్స్ ఉన్నప్పుడే ఫస్ట్ మనం చిన్నగా ఉన్నప్పుడే దీన్ని జాగ్రత్తగా తొందరగా మనం చేస్తే చాలా తొందరగా తగ్గుతుంది. దీనికి ఆసనాలు ఖచ్చితంగా చేయాలి. దానితో పాటుగా మీకు రెమెడీ లాగా ఏంటి అని అంటే, మీరు ఫస్ట్ ఆముదం, క్యాస్టర్ ఆయిల్ ప్రతిరోజు కూడా ఆ పైల్స్కి అప్లై చేయడం. రాత్రి పడుకునేటప్పుడు, మళ్ళీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత కూడా. లేదు అంటే కొంచెం కాటన్ బాల్ లాగా చేసి కొంచెం ఇంత దూది తీసుకుని దాని మీద కొంచెం 4-5 చుక్కలు వేసి కాటన్ తడిచిన తర్వాత ఆ దూదిని ఆ పైల్స్ ఉన్న దగ్గర కొంచెం పెట్టేసి కొంచెం ఎక్కువసేపు అన్నమాట, అది బాగా అబ్జార్బ్ అవుతుంది కాబట్టి అలా పెట్టి ఉంచండి. బయటికి కనబడే పైల్స్ అయితే మనం ఇలా అప్లై చేయగలుగుతాం. అదే కొంచెం లోపలికి ఉన్నదనుకోండి, కొద్దిగా లోపలికి ఉంటుంది, అంటే మలద్వారానికి కొద్దిగా ఒక 1/2 ఇంచు లోపల కూడా ఉంటాయి పైల్స్, ఇన్నర్ పైల్స్. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఒక ఫింగర్కి మంచిగా రాసుకుని కొంచెం లోపలికి పెట్టి అది ఆ కాటన్ ఉంటుంది కదా లోపల అప్లై చేయాలి ఫింగర్తో. దాంతో పాటుగా ఆ కాటన్ కూడా కొంచెం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఉంచి తీసేసేయాలి. ఇలా మీరు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా అవి పైల్స్ సైజు తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే, ఆముదం ఆకులు మీకు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. ఆముదం ఆకులు ఒక ఆకు తీసుకురండి. ఒక ఆకు తీసుకొచ్చి నీళ్ళు అది ఏమి పోయకుండా చిన్న రోల్లో, మిక్సీలో కూడా వేసేయచ్చు, వాటర్ వేయకండి. శుభ్రంగా ఆముదం ఆకుని కడిగేసేసి కొంచెము కడిగిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత అది మెల్లగా దంచడం కానీ లేదా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయడం కానీ, నీళ్ళు పోయకుండా చేయండి. అది ఇలాగా కొంచెం ముద్దలాగా వస్తుంది. దాంతోపాటుగా ఒక చిన్న తమలపాకు కూడా వేసి, ఒక తమలపాకు, ఆముదం ఆకు అంటే పెద్ద ఆకు, ఇంత ఆకు వస్తుంది, తమలపాకు ఒక చిన్న ఆకు ఒక్కటి వేసేసి దంచేసేయండి, ముద్దలాగా చేసేసేయండి, పేస్ట్ లాగా చేసేసి అది ఎక్కడైతే పైల్స్ ఉన్నాయో అక్కడ పెట్టి ఉంచండి అన్నమాట. కొంచెం సేపు అట్లా ఉంచితే మీకు మెల్లగా ఆ పైల్స్ తగ్గుతాయి. అలాగే పైల్స్ ఉన్నవాళ్ళు ఆముదాన్ని బయట అప్లై చేయడమే కాకుండా, పైల్స్ ఉన్నవాళ్ళు ప్రతి రోజు ఒక టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ కొంచెం పాలల్లో, గోరువెచ్చని పాలల్లో కానీ, ఒక 30 ml పాలు చాలు. లేదు అంటే పాలు పడవు అనుకుంటే నీళ్ళల్లో అయినా పర్వాలేదు, గోరువెచ్చని నీళ్ళు కూడా వద్దనుకుంటే మజ్జిగలో అయినా కూడా పర్వాలేదు. ఒక 30 ml పాలల్లో ఓ 2 టీ స్పూన్లు కలుపుకుని తాగండి. రాత్రి పడుకునేటప్పుడు తాగండి. అంటే లోపల నుంచి కూడా మనం ఇస్తే గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అలాగే లూబ్రికేషన్ వస్తుందన్నమాట. మీకు ఇలా తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే, గట్టిగా వచ్చే మలాన్ని సాఫ్ట్గా చేస్తుంది అన్నమాట, మూవ్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఇది ఆముదం ఏం చేస్తుందంటే ఇది కదిలిస్తుంది దేన్నైనా సరే. సో ఈ మలం గట్టి పడకుండా చేస్తుంది. అలాగే ఆ మలాన్ని కదిలించి మెత్తగా సాఫ్ట్గా బయటకు వచ్చేటట్టుగా మీకు చేస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే, మీకు ఈ పైల్స్ అది ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు. అలాగే ఫిషర్స్ అవన్నీ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మనం కొంచెం లోపల నుంచి అలాగే బయట నుంచి ఇవ్వడం వల్ల పైల్స్ చాలా తొందరగా తగ్గుతాయి. పైల్స్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా వాళ్ళకి ముందు మలబద్ధకం ఉంటుంది. కాబట్టి ముందు మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు చూసుకోవాలంటే ఆహారంలో మార్పులు, అలాగే యోగా, ఆసనాలు ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేయాలి.